Welcome back to Sampath Pawan Film Company again. It's been 6 months since our documentary last released. అరౌండ్ మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఎండింగ్లో మేము డాక్యుమెంటరీ రిలీజ్ చేసాం. Why we haven't uploaded a documentary anante? It's because we have made another short documentary on handloomers in Ponduru. All the 4 months a short documentary taluka marketing kosame మేము మా టైం ని ఇచ్చాము. వీవింగ్ లైఫ్స్ అనే డాక్యుమెంటరీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణలో బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు గెలిచింది. Weaving Lives have made big at International Film Festival of Telangana. It won best documentary. So all the way we went up to Hyderabad to promote the documentary. Hyderabad lo Ravindra Bharati ane oka space lo as a part of Sinivaram every Saturday 2 short films play చేస్తారు. రవీంద్ర భారతిలో మేము అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే మాకు ఆ వీక్లోనే స్లాట్ ఇవ్వడం వల్ల మేము ఆ వీక్లోనే రవీంద్ర భారతిలో స్క్రీనింగ్ వేసాము. స్క్రీనింగ్ చేయడమే గొప్ప విషయం అనుకుంటే మా క్రూ అందరితో మమ్మల్ని మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమని చెప్పారు. మా అనుభవాలను మేము పంచుకున్న తర్వాత వి ఫెల్ట్ రెస్పెక్టెడ్ అండ్ హానర్డ్ దేర్. We are very overwhelmed by the response అనేది చాలా బాగా వచ్చింది. Right after 2 days after screening at Ravindra Bharati, Telugu Film Chamber of Commerce Hyderabad lo we had another screening as a part of International Film Festival of Telangana. Team మొత్తం ఆ స్క్రీనింగ్ కి అటెండ్ అయ్యాం. వాచింగ్ our short documentary in a film projection అంటే ఇట్ కైండ్ ఆఫ్ బూస్టెడ్ అవర్ మొరల్, ఇట్ కైండ్ ఆఫ్ బూస్టెడ్ అవర్ కాన్ఫిడెన్స్. మేమందరం ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ అల్యూమిని అవడం వల్ల ఎవ్రీ ఇయర్ జరిగే ఆంధ్ర యూనివర్సిటీ అల్యూమినియం మీట్ లో కూడా మన వీవింగ్ లైఫ్ స్క్రీన్ చేయడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మంచి ఆదరణ వచ్చింది. మార్చ్లో కోయంబత్తూర్లో ఉన్న వన్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ కండక్ట్ చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా వీవింగ్ లైఫ్స్ హ్యాస్ వన్ బెస్ట్ డైరెక్షన్ ఇన్ డాక్యుమెంటరీ కేటగిరీ. రైట్ ఆఫ్టర్ వి కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఆ ఫిలింని వైజాగ్ అండ్ శ్రీకాకుళం ఈ ఏరియాస్లో కూడా స్క్రీన్ చేద్దామనే ఐడియా ఉండేది. మార్కెటింగ్ లిస్ట్ అయితే చాలా పెద్దదే ఉంది, ఇక్కడిక్కడ ఈ ప్లేసెస్లో స్క్రీన్ చేయాలి అని. బట్ లాజిస్టికలీ, ఫినాన్షియల్లీ అండ్ ఆల్ దోస్ రీజన్స్ కమ్ టుగెదర్ వీ కుడెంట్ మేక్ ఇట్ హ్యాపెన్. బట్ తొందరలోనే ఇట్ విల్ హ్యావ్ ఎ యూట్యూబ్ రిలీజ్, దెన్ ఎవ్రీబడి క్యాన్ వాచ్ ఇట్. ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అని రిసోర్సెస్ అరేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేసాము. రిసోర్సెస్ ఇన్ ద సెన్స్ కెమెరా కానీ, కెమెరా ఎక్విప్మెంట్ కానీ, లైటింగ్ ఎక్విప్మెంట్ కానీ, మాకు కావాల్సిన సపోర్ట్ అంతా ఒక ప్రొడక్షన్కి మాకు ఏ సపోర్ట్ అయితే కావాలో ఆ సపోర్ట్ అంతా మేము సమకూర్చుకోవడానికి మేము ఈ టైం అనేది తీసుకున్నాం. ఫిల్మ్ మేకింగ్ అనేది కొలాబరేటివ్ వర్క్ కాబట్టి మాకున్న మ్యాన్ పవర్ సరిపోలేదు. మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఎవరైతే ఉన్నారో ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ జర్నీలో కొంచెం ముందుకు మూవ్ అయిన వాళ్ళు, వాళ్ళని మేము ఇక్కడికి తీసుకోవడం జరిగింది మా టీంలో. పవనాన్ని కలిసి అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటే అడిగితే నీడ్ ఉంది టీంకి అని చెప్పి ఫస్ట్ చెప్పారనమాట. మా జర్నీ ఏంటంటే మాకు ఇలాగ స్టోరీస్ చెప్పడం అలవాటని నాకు వ్యవసాయకి అనిపించి ఇద్దరం ఒక 8th క్లాస్ నుంచి అలా వర్క్ చేస్తూ అలా షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ హేమంత్ అనే ఫ్రెండ్ వల్ల వీళ్ళందరూ ఇలా పరిచయం అవ్వడం. యాక్చువల్లీ నాకు ఒక ఎలక్ట్రికల్ వైరింగ్ అన్న, యాక్టింగ్ అన్న, ఎలక్ట్రికల్ వైరింగ్ అన్న, రైటింగ్స్ అన్న, ఒక మ్యూజిక్ లిరిక్స్ రాయటం అన్న, ఇవి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. పవన్ హీ క్యాచ్డ్ మై పాయింట్స్ అండ్ ఆస్క్డ్ మీ, లోకేష్ వై డోంట్ యూ పుట్ ఇంట్రెస్ట్ ఆన్ గ్యాఫర్? ఐఎమ్ నాట్ అవర్ అబౌట్ గ్యాఫర్. హూ ఈస్ గ్యాఫర్? ఐఎమ్ నాట్ అట్ ఆల్ అవర్ అబౌట్ దట్. సో పవన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, లోకేష్ నువ్వు ఎలక్ట్రికల్ వైరింగ్ అంటే ఇష్టం అంటున్నావు, నేను చూశాను మన ఆఫీస్లో వచ్చిన ప్రాబ్లం వస్తే వైరింగ్ అంతా చాలా సింపుల్గా చేసావు, లైటింగ్ ఇక్కడ నుంచి పెడితే ఎలా వస్తుందని చెప్పావు. సో దట్ ఈస్ ద థింగ్, హూ ఈస్ గ్యాఫర్. అదే సింగిల్ సిట్టింగ్లో ఒకసారి అని మొత్తం నైట్లో అంటే ఒక 1.5 అవర్లో స్టోరీ అంతా చెప్పాక మాకు బాగా అనిపించింది స్టోరీ, ఎందుకంటే ఇట్స్ ఏ డ్రామా బేస్డ్ ఫిలిం. సో నేను అప్పుడు అన్నీకి చెప్పాను, అన్నయ్య స్టోరీ బాగుంది, సో ఇలా మనం చేద్దామంటే అలాగా అన్నీతో ట్రావెల్ అయ్యే కొద్దీ మాకు అర్థమైంది ఇది కొంచెం పెద్ద ఫిలిం అండి, పెద్ద ఇండిపెండెంట్ ఫిలిం అని. వచ్చిన ఫస్ట్ డే నుంచి వర్క్లో చాలా ఇన్వాల్వ్ అయ్యారు. యాక్టర్స్కి స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, డైలాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, మేము కొంచెం లో ఉన్నా సరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేసి మాకు ముందుకు పుష్ చేయడం కానీ చాలా బాగా జరిగింది. సో ఫస్ట్ షెడ్యూల్లో లీడ్ యాక్టర్గా నేనే యాక్ట్ చేశాను అనమాట. యాజ్ ఇట్ ఈస్ అన్ ఇండీ ఫిలిం, లొకేషన్స్కి దానికి చాలా ఇబ్బంది వచ్చింది. షూట్కి వెళ్ళేసరికి మాకున్న పెద్ద డిఫికల్టీ ఏంటంటే సౌండ్ మేము మూవీ మొత్తం సింక్ సౌండ్తో వెళ్తున్నాం కాబట్టి మాకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ 0 ఉండాలి. లైక్ ఆనింగ్ అనే ఇది కూడా సౌండ్ కూడా మనకి వినిపించుకో, పిన్ డ్రాప్ సైలెంట్ ఉండాలి. దాన్ని ఎలాగా క్రాక్ చేయాలి, రోడ్డు మీద షూట్ చేస్తున్నప్పుడు పక్క వెహికల్స్ అవి సౌండ్స్ అవి రావడం, సెల్లర్లలో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ రీసౌండ్స్ రావడం, అక్కడి నుంచి దాని యొక్క రికార్డర్ యొక్క గెయిన్ అవి తగ్గిస్తూ ఆ సౌండ్ ఎలా పర్ఫెక్ట్గా వస్తుందో చూసి దాన్ని రికార్డ్ చేయడానికి జరిగింది. We had errors, we rectified those errors, we came back again, we shot 2 to 3 times the same scene. ఒకరోజు షూటింగ్లో యాక్టర్ ఒక చిన్న ప్రాపర్టీ మర్చిపోవడం వల్ల
సీన్ మొత్తం రీషూట్ చేయాల్సి వచ్చిందనమాట. అంటే యాక్టర్ చూసుకోలేదు అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఆ రోజు గమనించలేదు. షూట్ మొత్తం చేసుకొని రూమ్కి వచ్చాక రషెస్ చూస్తుంటే అప్పుడు మేము అబ్జర్వ్ చేసామన్నమాట. అంటే అదొక చిన్న సీన్ అవడం వల్ల మాకు పెద్ద డ్యామేజ్ జరగలేదన్నమాట. A big challenge compared to short films, being upgraded from short film. నాకు కావాల్సిన యాక్టింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడమే I felt the biggest task of a director. So I have to tone down their acting, cut down చేయాలి. Their acting was little loud in some places. ఆర్టిస్టులకి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని వాళ్ళేదో పాయింట్ ఆఫ్ మైండ్లో ఉంటారు, మనలా కాదు. మనం అయితే ఇదే కథ మీద ఉంటాం. వాళ్ళకి ఈ మూడ్లోకి తెప్పించాలి, ప్రతి డైలాగ్ని మనకి నచ్చేలా, అంటే డైరెక్టర్ పవన్ బ్రోకి నచ్చేలా మనం చెప్పించాలి. అంటే యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ నేను ఆ పని చేయాలి. ఆ రోజు నా ఫస్ట్ డే ఇలాగ ఏడీగా పనిచేయడం. ఆ రోజు నేను అసలు నాకంతా కొత్త, పవన్ అంత తప్ప ఇంకెవరో తెలియదు. ఆ రోజు నేను సెట్కి వెళ్ళినప్పుడు నాకు సీన్ పేపర్స్ ఇచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి మన యాక్టర్కి నాకు అది బాగా అనిపించింది. ఎందుకంటే అన్నీ నన్ను నమ్మి నువ్వు చెప్పగలవు అని ఇస్తారు. ఆ రోజు మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఒక హై ఫీల్ వచ్చింది. అంటే నేను అన్నీ నన్ను ఎంత నమ్మాడని. ఒక సీన్కి పర్ఫెక్ట్గా రెండర్ అవ్వడానికి ద బిగ్గెస్ట్ థింగ్ దట్ ఐ హ్యావ్ సీన్, అఫ్ కోర్స్ ఇట్స్ ద ప్రొడక్షన్ డిజైన్, ఇట్స్ ది ఆర్ట్, ఇట్స్ ద కాస్ట్యూమ్, ఇట్స్ ద లైటింగ్, బట్ అబవ్ ఆల్ జూనియర్ ఆర్టిస్ట్స్ ఆర్ ప్లేయింగ్ అ కీ రోల్ ఇన్ దట్ సీన్. సో జూనియర్ ఆర్టిస్ట్స్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆల్ ద యాక్టర్స్ దట్ వి నో, అందరికీ ఈ ఫిల్మ్స్లో రోల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ our personal team members also. Everybody has a role in the film. Then we came up with an idea. We are still shooting in Visakhapatnam. Parents ni junior artists ga use chesukovalsi vachindi. They also have supported the best they can. ఇది ఇండిపెండెంట్ ఫిలిం కాబట్టి మాకు అంటూ పెద్ద టీమ్ సెటప్ ఏం లేవు అనమాట. ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద టీమ్, ఎవ్రీ మెంబర్ ప్రతిరోజు సెట్లో ఉన్నారనమాట. బేసిక్గా నేను ఒక ఆర్టిస్ట్ని, బట్ నేను డైరెక్షన్ టీంలో కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అంటే ప్రాప్స్ పరంగా కానీ, దీని పరంగా కానీ, అండ్ అలాగే కాస్ట్యూమ్స్ పరంగా కానీ. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఓన్లీ అసిస్టెంట్ డైరెక్టర్ పనులు అవే కాకుండా యాక్టర్స్ పికప్ డ్రాప్ అవి మేమే చేసుకున్నాము. కొన్ని డేస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చూసుకున్నాను, కొన్ని డేస్ లైటింగ్ డిపార్ట్మెంట్ హెల్ప్ చేశాను, కొన్ని డేస్ సౌండ్ డిపార్ట్మెంట్ హెల్ప్ చేశాను. అలా ఎడిటర్ అయినా సరే సెట్లో ఎవ్రీ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయడం జరిగిందనమాట. మేము షార్ట్ డివిజన్ అవి రాసుకునేసరికి మాకున్న ఎక్విప్మెంట్ సరిపోదేమో అనిపించింది. ఎందుకంటే ఇందులో మ్యాక్సిమం పార్ట్ వచ్చి బైక్ పైన వెళ్ళే సీన్స్ అండ్ మూవింగ్ షాట్స్ ఎక్కువ ఉన్నాయి. మేము మా దగ్గర ఉన్న హ్యాండ్ స్టెబిలైజర్తోనే మేము షూట్కి వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ 80 to 90% మేము హ్యాండ్ స్టెబిలైజర్తో ఆల్మోస్ట్ షార్ట్స్ బాగానే తీసుకున్నాం. అండ్ రిమైనింగ్ 10% మేము వచ్చి పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్ వర్క్లో అది స్టేబుల్ చేసేసుకుంటున్నాం. ఇంకా ఫస్ట్ షెడ్యూల్లోని నా మెమొరబుల్ డే అంటే ఫుల్ నైట్ 1 night అంతా ఆపకుండా షూట్ చేసుకుని వెళ్ళిపోయాం. అయితే 9 to 12 o'clock వరకు షూట్ అంతా బాగానే జరిగింది, సౌండ్స్ ఏమి లేకుండా. ఎర్లీ మార్నింగ్ 3:30 to 4 మధ్యలోని అక్కడ సౌండ్స్ అనేవి రావడం, అంటే స్ట్రీట్లో ఉండే డాగ్స్ అవి అరవడం. సో అది మన మైక్ తీసుకోవడం వల్ల దానికి ఇబ్బంది అవుతుందని ఒక 1 hour 30 minutes షూట్ అది ఆపడం. మళ్ళీ దాని తర్వాత వెడ్డింగ్స్ సీజన్ కావడం వల్ల మ్యారేజెస్ అవుతుంటే పైన క్రాకర్స్ సౌండ్. ఈ డిఫికల్టీస్ అన్ని మేము ఓవర్కమ్ చేయడం జరిగింది షెడ్యూల్లో. సో షూట్ మధ్యలో డైరెక్టర్ నన్ను పిలిచి సీన్స్ వెరిఫై చేయమనేవారు అనమాట. అంటే అక్కడ పర్ఫెక్ట్గా మనకి స్మూత్గా కట్ వేయడానికి ఛాన్స్ ఉందా లేదా, స్కోప్ ఉందా లేదా, ఆ సీన్ టు సీన్ ట్రాన్సిషన్స్ ఎలా వెళ్ళాలి అంటే సెట్ లొకేషన్స్లోనే మేము చాలా డిస్కషన్స్ పెట్టుకునే వాళ్ళము. Lighting kuda, as per the scene we are setting up the mood. Sometimes we wanted a smooth light to come onto the character's face. Sometimes we wanted a harsh light, so we didn't diffuse the light. So I would say all the crafts we kind of upgraded. What we were yesterday is not today again. We are growing step by step. ఆ రోజు మొత్తం చాలా నేర్చుకున్నాను నేను. అసలు యాక్టర్స్తో ఎలా ఉండాలి, యాక్టర్స్ ఎంత కమిట్మెంట్తో ఉంటారు, మనం కూడా ఎంత కమిట్మెంట్ ఇవ్వాలి. ఎస్పీఎఫ్సి టీం అందరూ చాలా టాలెంటెడ్ పర్సన్, చాలా ఇంట్రెస్టెడ్గా, ప్యాషనెట్గా, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ లాగా చాలా కలిసిమెలిసి చేసుకున్నాం అనమాట. ఒక్కొక్క డైలాగ్ అంటే ఇప్పుడు ఒక వేరియేషన్, అంటే ఇది తప్పుగా చెప్తున్నావు అనే యాక్టర్ నిఖిల్ బ్రోన్ అన్న ఒకే వేరియేషన్ ఇచ్చేవాడు అనమాట. ఇన్ని వేరియేషన్స్, ఇన్ని కైండ్ ఆఫ్ ఎడిటింగ్ టెక్నిక్స్, ఇన్ని కైండ్ ఆఫ్ కెమెరా యాంగిల్స్. సో ఇవన్నీ ఎప్పుడైతే అప్లై చేస్తున్నామో వీ ఫెల్ట్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ అ ట్రెడిషనల్ మెథడ్. ఇదే విధానం అని ఎక్కడ రాసిలేదు. దిస్ ఇస్ నాట్ ఎ రూల్ బుక్, బట్ వీఆర్ మేకింగ్ ఆర్ రూల్స్. ప్రాబబ్లీ ఇండస్ట్రీ పీపుల్కి నేను చెప్తుంది వాళ్ళు డైలీ చేస్తున్న పని ఉండొచ్చు, డైలీ చూస్తున్న వర్క్ అయినా అయి ఉండొచ్చు. బట్ ఫర్ అస్ ఇట్స్ నాట్ అ కామన్ డే అట్ ది ఆఫీస్. We are trying to be creative in the very less methods that we have. The budget at which we are recreating compared to the industry standards, I know we are much more better, and that's what gave everybody the confidence to move ahead and the willpower
to go and create something maybe ordinary but in an extraordinary way. ఇంకా ఏదేదో తెలుసుకోవాలి. నా పేరు కూడా ఒక బిగ్ స్క్రీన్ మీద పడాలి. లోకేష్ కందుకూరి అనేది ఒక బిగ్ స్క్రీన్ మీద పడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఐ వాంట్ టు బికమ్ ఎ గుడ్ గాఫర్. ఇంకా ముందు చాలా నేర్చుకుంటాను. ఈ ఫస్ట్ షెడ్యూల్లో మంచిగా నేర్చుకున్నాను, చాలా మంచిగా. కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ సెకండ్ షెడ్యూల్. అదంతా దేవరపల్లిలో స్టార్ట్ అవుతుందంట. సో ఫస్ట్ షెడ్యూల్ అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాము. సో ఆ టీమ్ ఈజ్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ సెకండ్ షెడ్యూల్ అండ్ ఇంకా చాలా షూట్ చేయాల్సి ఉంది అండ్ ఇంకా చాలా నేర్చుకోవాల్సింది. ఇక మీదట మా డాక్యుమెంటరీస్ ఆన్ టైం వస్తాయో ఆన్ టైం రావో నేనైతే చెప్పలేను. వాట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఈజ్ నాట్ అ రెగ్యులర్ అప్డేట్ rather than a special update or a unique update. Hope we have provided enough content for the time that we got delayed, and see you in the next documentary.